మటన్ కర్రీని మంచి టేస్టీగా చేయాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. టమాటా వేగాక ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 గ్లాస్ దాకా వాటర్ పోసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మటన్ని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా మటన్ మసాలా అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసి మొత్తం బాగా కలుపుకుంటే